హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ రోజు ఎపిసోడ్ 4 గురించి మాట్లాడుకుందాం. హ్యాపీ బర్త్డే భరణి గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఈ రోజు టక్లాబాయ్ మనీష్ బాయ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. బాయ్, నువ్వు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి ఏం మాట్లాడుతున్నావు. రాము రాథోడ్ని అస్సలు కొంచెం కూడా కేర్ చేయనట్టు మాట్లాడుతున్నావు ఏంటి? అంత అంత చీబు చూస్తుంది అబ్బాయి, నువ్వు నాకు అర్థం కావట్లేదు. అదే బిహేవియర్ నువ్వు మన భరణి గారితోనో హరీష్ గారితోనో చెయ్యి. సేమ్ బిహేవియర్ లేపి అవతల పడేసి కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నా తప్పు ఎక్కడ అనిపించలేదు నాకు. అంజన గారు మనోడిని చూసి నవ్వుతూ మాట్లాడినంట. అదే వచ్చేసి మనోడు నీకు చెప్పిండు. దానికి నువ్వు నాకు ఎందుకు చెప్పట్లేదు? ఏంది అసలు? నువ్వు తోపు అనుకుంటున్నావా లేకపోతే ఏంది? ఆ రాము రాథోడ్ ప్లేస్ లో నేను ఉండాల్సింది. నీకుండేది మ్యూజిక్ ఒక రేంజ్ లో వాయించడం. అండ్ సంజన గారు ఇంటి లోపలికి వస్తా అనేసి అన్నప్పుడు అందరినీ లోపల పెట్టుకొని ఆ అమ్మాయిని ఒక్క అమ్మాయిని బయట పెట్టుడు రాంగ్ అనిపించింది. అండ్ ఆ అమ్మాయి అడుగుతుంది పాపం, లోపలికి వస్తా అని అడుగుతుంది. ఇప్పుడు మన ప్రియ గారు అండ్ మన మనీష్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. ప్రియ గారిని పక్కన పెడదాం ఒకసారి. మన గుండుబాయిని అసలు ఏంటి ఆ బిగ్ బాస్ అనేది నీ సొంత ఇల్లు బిహేవ్ చేస్తున్నావు? కొంచెం చూసుకొని లేకపోతే వచ్చేస్తావు బయటికి, నీ ఇష్టం. హరీష్ గారికి భరణి గారికి గొడవ అవుతుంది. అప్పుడు మన హరీష్ గారు ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అసలు టాపిక్ ఎక్కడ డైవర్ట్ చేసారు, మీ మీదకి ఎక్కడ తీసుకొచ్చారు భరణి గారు? మీరే కదండి, సారీ నువ్వే కదా బాయ్ అన్నది సంజన గారితో. మీరు ఒకవేళ గుడ్డు తింటే చెప్పండి, అది నా గుడ్డే అనుకుని నేను అనుకుంటా, నేను ఈ రోజు మొత్తం తినను అనేసి అంటున్నారు కదా. అదే పాయింట్ భరణి గారు ఎత్తిరు అక్కడ. నువ్వు ఏమంటున్నావు? నేను ఎప్పుడన్నా అసలు నాకు అవసరమే లేదు, అసలు మీరు నా టాపిక్ తీయకండి, మీరు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఏంటది? మాస్క్ బాయ్, మాస్క్ కింగ్, ఫుటేజ్ కింగ్, మాస్క్ ఊడిపోతుంది మీ ఇష్టం. మరి ఎందుకో సంజన గారిని మొత్తం అంతా హౌస్ మేట్స్ అందరు కలిసి తనని కార్నర్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఒక చిన్న గుడ్డు టాపిక్ ని ఇంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరం లేనే లేదు. కావాలని ఆమెని కార్నర్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అక్కడ సంజన ప్లేస్ లో వేరే ఎవరున్నా, ఏ హౌస్ మేట్ ఉన్నా అంత గొడవ పడేటోళ్ళు అయితే కాదు అనేది నాకు అనిపించింది. ఈ రోజు ఈ ఎపిసోడ్ మొత్తంలో నాకు వరస్ట్ బిహేవియర్ అనిపించింది మన టక్లాబాయ్, ప్రియ గారు, మన హరీష్ గారు. మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. చలో బాయ్.